గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు చైతన్యదేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ క్లాసు ఒక బేసిక్ అవేర్నెస్. సో మీరందరూ గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వచ్చిన వాళ్ళేమి? ఓకే. దీంట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరున్నారు? ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఏదైనా ఒక ఎగ్జామినేషన్ అంటేనే ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే మీరు సిన్సియర్గా కనుక ఒక 8 months 9 months కనుక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే కంప్లీట్గా మన పర్సనాలిటీలోనే చాలా చేంజ్ వస్తుంది. మన థాట్ ప్రాసెస్, మన అపియరెన్స్, మన ఐడియాలజీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకో. ఎందుకంటే ఈ అశోక్ నగర్లో ఒక 1 yearలో సిన్సియర్గా ఎఫర్ట్ చేసి ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నంతలో 10-12 ఏళ్ళ నుంచి ఇంకా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డజన్ల మంది ఉన్నారు. 2 రకాల వ్యక్తులు ఉంటారు. సో కాబట్టి మరి ఈ వ్యక్తికి 1 yearలో ఎందుకు సర్వీస్ వస్తుంది, మరి ఇంకొక వ్యక్తికి ఎందుకు 10 years పడుతుంది ఇంకా సర్వీస్ రావట్లేదంటే, ఒకటి స్ట్రాటజీ లేకపోవడం, రెండవది ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఎక్కడో ఏదో పర్సనాలిటీలో అంటే బ్యూరోక్రాటిక్ పర్సనాలిటీ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు అడాప్ట్ అయినప్పుడే సర్వీస్ వస్తుంది. మరి సార్ అలా అంటారు మీరు, కానీ మరి తెలంగాణలో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ చేయడానికి దాదాపుగా 12 ఏళ్ళు పట్టింది. మరి అలాంటప్పుడు నోటిఫికేషన్ రాకపోతే అంటే అది అప్పటి పరిస్థితి. సిన్సియర్గా ఎఫర్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే, ఇండియన్ పాలిటీ విషయంలో మీకు ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో సింపుల్గా కనపడే పాలిటీ డిస్క్రిప్టివ్కి వచ్చే వరకు డిఫికల్ట్గా ఎందుకు మారుతుంది అని అంటే, ఎగ్జామినేషన్ ట్రెండ్ చాలా చేంజ్ అయింది. అంటే ఎప్పుడో లాస్ట్ గ్రూప్ 1ని మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఆ పేపర్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ ట్రెండ్ చాలా చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక టాపిక్ తీసుకున్నారు అనుకుందాం. అంటే ఇండియన్ పాలిటీలో ఒక ప్రియాంబుల్ లాంటి టాపిక్ చదివి, ప్రవేశిక చదివి, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అనే వర్డ్స్ చదువుకున్నట్లయితే మీకు ఒక టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్లో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే, 10 marks క్వశ్చన్ ఉంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్కి మాత్రమే మీరు ఆన్సరు సబ్జెక్ట్ నుంచి అంటే ఒక టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడానికి ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని రీసెంట్ ఇష్యూస్లో వచ్చినటువంటి లింక్ని బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రెసిడెంట్ అనే ఒక టాపిక్ తీసుకున్నారు అనుకుందాం. ప్రెసిడెంట్ ఇస్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్ అని చదువుతారు. రాష్ట్రపతి నామమాత్రపు అధికారి. ప్రెసిడెంట్ టాపిక్ మొత్తం చదివేశారు. ఎగ్జామినేషన్లో ప్రెసిడెంట్ ఇస్ ఏ రియల్ ఎగ్జిక్యూటివ్, డిస్కస్, కమెంట్ అన్నాడు అనుకో. అంటే రాష్ట్రపతి ఏ సందర్భంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి అవుతాడో రాయాలి అంటే ఆ అభ్యర్థికి ఏం తెలియాలి? ఒక టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఉండదు. అంటే కాయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి, లేకపోతే డిఫరెంట్ ప్రెసిడెంట్లు ఎప్పుడన్నా అలా యాక్ట్ చేశారా, ఏ ఏ కండిషన్లో ప్రెసిడెంట్ అలా యాక్ట్ చేస్తాడు, ఇలాంటివన్నీ తెలియాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్లో కన్వెన్షనల్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. కన్వెన్షనల్ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత దాన్ని కరెంట్ ఇష్యూతో లింక్ చేయగలగాలి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఒకే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఏ బుక్ కూడా అల్టిమేట్గా మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సఫిషియెంట్ కాదు. ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి 6 రివిజన్స్ చేసిన తర్వాత కన్వెన్షనల్ ఏరియా మీద మీకు కమాండ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా కరెంట్ ఇష్యూని లింక్ చేస్తూ వెళ్ళవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఎప్పుడూ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా థాట్ ప్రాసెస్గా ఉండేటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగినప్పుడే మన స్కోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం బ్రిటన్ నుంచి బారో చేసామని. అలాంటప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి డిఫరెన్స్ రాయండి అని 10 marks క్వశ్చన్ అడిగితే 10 points రాయాలి కదా. ఇక్కడ మరి అక్కడ ఇక్కడ చూస్తే మహా అయితే ఒక వ్యక్తి ఏం చేస్తాడు, టెక్స్ట్ బుక్ మాత్రమే పరిమితం అయితే 2-3 పాయింట్లు ఐడెంటిఫై చేయగలుగుతాడు. సో ఈ 10 points ఐడెంటిఫై చేయాలంటే ఏంటి, ఓవరాల్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, సబ్జెక్ట్ డైనమిజం చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ని మనం ఛాలెంజ్ చేయొచ్చా? స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే యాంటీ డిఫెక్షన్ లా ఉంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో. స్పీకర్ ఎవరినైనా సరే డిస్క్వాలిఫై చేశాడు లేదా డిస్క్వాలిఫై చేయలేదు, ఒక డిసిషన్ తీసుకున్నాడు అనుకో. ఆ డిసిషన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. చేయొచ్చు అన్నప్పుడు మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయట్లేదు? త్రూఅవుట్ ద కంట్రీ ప్రతి స్టేట్లోనూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తూ చూస్తున్నాం మనం. అలాంటప్పుడు మనం ఎందుకు స్పీకర్ని క్వశ్చన్ చేస్తూ వెళ్ళలేకపోతున్నాం అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, స్పీకర్ డిసిషన్ తీసుకుంటే కదా మీరు ఛాలెంజ్ చేసేది. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వై అనే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు స్పీకర్ ఇలా డిస్క్వాలిఫై చెయ్యను అంటే కదా మనం కోర్టుకి వెళ్ళగలం.
అదర్వైజ్ చేశాను అంటే కదా కోర్టుకి వెళ్ళగలం. ఏ డిసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డిసిషన్ అని కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఏమీ చేయలేకపోతాం. అంటే ఈ బేసిక్ పాయింట్ నుంచి మొదలుకొని ఇంకా స్పీకర్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఓకే. ఆ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇప్పుడున్న డైనమిక్స్ అని మీరు అబ్జర్వ్ చేయండి. ప్రెసిడెంట్ ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నాడు అనుకుందాం, ప్రెసిడెంట్ పార్డన్ చేశాడు అంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ప్రెసిడెంట్ పార్డన్ని మనం క్వశ్చన్ చేయొచ్చా? అంటే ఒక హైకోర్టు ఒక సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళని క్షమాభిక్ష పెట్టాడు, పార్డన్ చేసి వదిలేసి. ఇప్పుడు మనం ఈ డిసిషన్ మీద మనం కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేసే ఛాన్స్ ఈరోజు ఉందా లేదా? లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ లేకపోతే చైత్ర లేదా ఇంకెవరైనా ఒక ఇన్సిడెంట్లో తప్పు చేసిన వాళ్ళకి ప్రెసిడెంట్ ఒకవేళ కనుక వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని క్షమించాడు అనుకోండి, పార్డన్ చేశాడు. అప్పుడు మీరు నేను ఒక కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతారు? రాష్ట్రపతి తప్పు చేశాడు అనుకుంటారా లేదా? అలాంటప్పుడు మరి డెమోక్రసీలో ప్రెసిడెంట్ సుప్రీం అయ్యే ఛాన్స్ ఉంది కదా. లేదా ప్రైమ్ మినిస్టర్ కూడా తప్పు చేశాడు అనుకుందాం. అలాంటప్పుడు ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో ప్రెసిడెంట్ అంటే నామినల్ హెడ్, ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డిసిషనే వీళ్ళు డిసిషన్ ఫైనల్ చేస్తారు. అలాంటప్పుడు డెమోక్రసీ వైలేట్, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి గమనించండి, ఇప్పుడు కాదు 1984లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు. అంటే కేఆర్ సింగ్ కేసు కావచ్చు, ధనంజయ్ చటర్జీ కేసు కావచ్చు, గౌరవ్ వెంకటరెడ్డి కేసు కావచ్చు, ఇలాంటి కేసులు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రపతి ఏమైనా పొలిటికల్ రీజన్స్ వల్ల ఎవరికైనా క్షమాభిక్ష పెట్టినట్లయితే ఆ విషయాన్ని కూడా మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంది. సో అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు విషయం ఇది 1984 విషయం చెప్తున్నాను నేను. అంటే మనం 2025లో చేయలేము అనుకుంటున్నాం. అంటే ఏంటంటే ఆ విషయాలు మనకు బాగా ఫోకస్గా లేవు అని. అంటే రెగ్యులర్ సబ్జెక్ట్లో మనం ఫోకస్గా చదవలేకపోవడమో లేదా అది బాగా పాపులర్ అవ్వకపోవడమో కారణం ఏంటి. కాబట్టి కన్వెన్షనల్ సబ్జెక్ట్ని తరోగా చదవండి, చదివిన తర్వాత కరెంట్ ఇష్యూతో లింక్ చేసుకోండి. అలా చేయగలిగితే ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి సొసైటీలో. ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అంటే ఫ్యాక్ట్స్ అనుకుంటారు. అలా కాదు, అక్కడ ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఇక్కడ ఫ్యాక్ట్ అడుగుతారు, అక్కడ కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు గతంలో ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఆర్టికల్ 15-16 మధ్య డిఫరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు 15 అంటే ఏంటి? ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షల నిషేధం 15 అంటే, 16 అంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన. మరి 2 పాయింట్లలో మనం డిఫరెన్స్ రాయాలంటే ఏం రాయాలి? 10 మార్కులకు రాయాలి కదా. అంటే మీరు లక్ష్మీకాంత్ లాంటి పుస్తకం తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ సబ్ క్లాసెస్ ఉంటుంది. స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ మాడ్యూల్లోనేమో సబ్ క్లాసెస్ కూడా అడుగుతాడు, మెయిన్స్ ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్ అడుగుతాడు. అంటే మనం ఏది వదిలేయడానికి లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం చేయగలిగినంత చేస్తే సరిపోదు, ఎంత చేయాలో అంత చేయాలి, చేయవలసినంత చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు 15లో 15, 1, 2, 3, 4, 5, 6 వరకు అన్ని సబ్ క్లాసెస్ మీద కాన్సెప్ట్ క్లారిటీ ఉండి, అలాగే 16లో ఉన్న సబ్ క్లాసెస్ మీద కూడా కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. ఇంకా ఏంటంటే చాలా మందికి చాలా ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొన్ని బేసిక్స్ విషయాలు పుస్తకాల్లో లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ప్రాపర్గా ఇంటర్ప్రిట్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, కొంచెం దాని మీద ఇంకొక రకమైన ఒపీనియన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు చెప్పండి, ఇండియాలో రిజర్వేషన్స్ బేస్ ఏంటండి? భారతదేశంలో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏంటి? పారామీటర్స్ ఏంటి? ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారు? ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్సా లేకపోతే క్యాస్టా? క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ రిజర్వేషన్కి పారామీటరా? ఇలా మనం అనుకునే ఛాన్స్, ఎందుకంటే మనం అలాగే చూస్తున్నాం కదా. కానీ గమనించండి, ఆర్టికల్ 14 ఏమంటుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు కుల ప్రాతిపదికమైన రిజర్వేషన్లు ఇస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ పారామీటర్ అయితే ఒక పర్సన్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఇంకో పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక కమ్యూనిటీ మొత్తాన్ని మనం పారామీటర్గా తీసుకోలేం. ఇక్కడ మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో రిజర్వేషన్స్కి పారామీటర్ క్యాస్ట్ కాదు, ఇండియాలో రిజర్వేషన్స్కి పారామీటర్ ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ కాదు. ఇండియాలో రిజర్వేషన్స్కి బేస్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సోషల్ అన్టచబిలిటీ, సామాజిక వివక్ష ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఇండియాలో రిజర్వేషన్లకి బేస్ ఏంటి? రెండవ బేస్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. అంటే వివక్ష ఎవరు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే అన్టచబుల్గా ఉన్నారో లేదా వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అంతేగాని రిజర్వేషన్లకు ప్రాతిపదిక కులమో ఆర్థికమో ప్రాతిపదిక కాదు. ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటి? ఇది చెప్పగానే సార్ మరి 15(6), 16(6) అనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చాయి కదా, 103 అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చాయి కదా, అలాంటప్పుడు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇచ్చారంటే మరి అదేంటి? అక్కడ మనకి ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 46లో ఏమని ఉంటుందంటే గవర్నమెంట్ ఇస్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఆఫ్ ద ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. అంటే
ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్ 46 యొక్క ఇంప్లిమెంటేషన్ బేస్ వేసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చాయి, కానీ రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన ఇవ్వలేదు. అంటే ఇది ఎన్నోసార్లు చదివిన తర్వాత వచ్చే క్లారిటీ. కాబట్టి గమనించాలి, కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాలు వేరండి, మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయాలు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సెక్యులర్ అయినప్పుడు, లౌకిక రాజ్యం అయినప్పుడు మరి రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయా? ఉండకూడదు కదా. అంటే మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా భారతదేశంలో? ఉన్నాయా లేవా? ఎవరికి ఉన్నాయి? ఏ మతం వాళ్ళకు ఉన్నాయి? ఉన్నాయా? ఉన్నప్పుడు మరి ఇది అగేనిస్ట్ సెక్యులర్ కాదా? లౌకిక తత్వానికి విరుద్ధం కాదా? కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రిజర్వేషన్లు రిలీజియస్ బేస్డ్గా లేవు, రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి బీసీఈ. ముస్లిం రిజర్వేషన్లు అంటే కూడా ఏంటవి? బీసీఈ. అంటే వాళ్ళు ముస్లింలు అయినందుకు రిజర్వేషన్లు కాదు, వాళ్ళు బ్యాక్వర్డ్ అయినందుకు రిజర్వేషన్. ఓకేనండి. ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర మనం ఇది ఏంటి అని అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఓవరాల్గా అంటే మీరు ఒకవేళ రెగ్యులర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక డెమో అటెండ్ అవుతున్నారు, ఒక 3-4 గంటలు మీరు స్పెండ్ చేస్తున్నారంటే ఇది వాల్యూ అడిషన్ అవుతుంది. మీరు కోచింగ్ తీసుకుంటారు, తీసుకోరు, మీ కన్వీనియన్స్, మీకున్న ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం 1 గంట స్పెండ్ చేసినందుకు దానివల్ల ఏదో కొంత ఒక ఐడియా ఏర్పరచుకోవడం అయితే అవసరం కదా. సో కాబట్టి గమనించండి, మీరు ప్రతి లైన్ని ఫోకస్గా చదవండి. నెంబర్ ఆఫ్ బుక్స్ ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు, చదివినవే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ అంశాన్ని అయినా సరే అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 పాయింట్లు మనం చూసాం. అలాగే ఇండియాలో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక పాయింట్ రాసినప్పుడు మనకి ఉన్న ఎగ్జామినేషన్ సిస్టంలో కావచ్చు, మనకు ఉన్నటువంటి స్టైల్ కావచ్చు, ఏదైనా సరే అది ఒక నారో మైండెడ్ వ్యూలోనే డెవలప్ చేసి ఉంటారు మన సిస్టమ్. ఎందుకలా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడో మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్? రిటర్న్ కాన్స్టిట్యూషన్. మరి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? బ్రిటన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటనా, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటనా? లిఖిత రాజ్యాంగం లిఖితమా, అలిఖిత రాజ్యాంగం లిఖితమా? ఏది రాయబడింది? లిఖిత రాజ్యాంగం రాయబడింది. మరి అలిఖిత రాజ్యాంగం అంటే రాయబడిందా, రాయబడిందా? రాయబడింది. మరి రాయబడకపోతే, రాజ్యాంగమే లేకపోతే మరి ఎలా రూల్ చేస్తారు వాళ్ళు? ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అంటారు కదా, సాంప్రదాయాలు ఆచారాలు అంటారు. అది మనం ఎక్కడో స్కూల్ లెవెల్లో మాట్లాడుకోవాల్సిన విషయం. గమనించాలి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటనే, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా రిటనే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 106 టైమ్స్ అమెండ్ అయితే ఈ రోజు వరకు బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మోర్ దెన్ 300 టైమ్స్ అమెండ్ అయింది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అన్రిటర్న్ కాబట్టి అది రాయబడింది అట్లా కాదు, ఆచారాలు సాంప్రదాయాలే రాయబడ్డాయి. ఓకేనండి. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఏమంటాడంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని 10 మార్కులకు అడుగుతాడు. లిఖిత రాజ్యాంగానికి అలిఖిత రాజ్యాంగానికి తేడాలు తెలియజేయండి, 10 మార్కులు. ఇప్పుడు మనం రిటర్న్ అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటర్న్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్రిటర్న్ అనే మైండ్ సెట్లో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం? రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటర్న్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాదని రాసేస్తాం. అంటే మనకి ఏం తెలియదో ఎగ్జామినేషన్ చెప్పేస్తాం ఎగ్జామినర్కి. ఇక తర్వాత మనం రాయడానికి పాయింట్లు ఏమీ లేవు. పోనీ తప్పు పాయింట్లు రాద్దామా అన్న తప్పు పాయింట్లు కూడా మనకు తెలియదు. నేను తప్పు పట్టట్లేదండి, ఇక్కడ చెప్పేది కూడా అలా, లేకపోతే పుస్తకాల్లో అలా ఉన్నప్పుడు అభ్యర్థి మాత్రం ఏం చేస్తాడు పాపం కదా. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే నేను గమనిస్తున్నది, అంటే నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, అకాడమిక్స్లో. అశోక్ నగర్లో అయితే ఒక 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇక్కడ గమనించినది ఏమంటే ఈ మధ్య కాలంలో నేను ఒక 10-12 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్కి వస్తున్నారో వాళ్ళ స్కూల్ పుస్తకాలు, కాలేజీ పుస్తకాలు అవి కూడా ఎగ్జామినేషన్ కన్నా ముందు నైట్ అవుట్లు చేసి పాస్ అవుతున్నారే తప్ప, నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు 30 పుస్తకాలు చదివాను సార్. నాకు ఇండియా ఆఫ్టర్ గాంధీ ఏంటో చదివాను, లేదా పలానా పుస్తకం చదివాను, లేకపోతే ఇంకోటి ఏదో చదివాను. ఓ 10 పుస్తకాలు లేదా ఒక 5 చదివాము అని చెప్పిన వాళ్ళు లేరు, చాలా రేర్. ఎందుకు అలా అంటే అవసరం మనకు రాలేదు, తప్పు కాదు, అవసరం మనకు రాలేదు. రాకపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు మేజర్ సోర్స్ ఏమవుతుంది, సెకండ్ హ్యాండ్ సోర్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్తానండి, నోట్స్ రాయిస్తాను, అంతవరకే కదా డిపెండ్ అవుతారు. ఇది చెప్పిన వాళ్ళైనా కనీసం చదివి ఉండాలిగా కదా. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంత టైం ఉండట్లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలా, అదేదో వేరేనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం మార్కులు మీరు రాసిన ఆన్సర్కే వస్తాయి కదా. చాలా మంది చేస్తున్నటువంటిది ఏంటంటే విపరీతమైన ఎఫర్ట్ చేస్తున్నారు, అది పరాపర వేలో లేకపోవడం వల్ల లాస్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే కాంపిటివ్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి, మీరు రూట్లోకి రావడం అంటూ జరిగితే 2025లో కాంపిటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నవాడు, నిజానికి కాంపిటివ్ ఎగ్జామినేషన్ రాయడం అనేది ఒక రకమైన సాహసం. ఇప్పుడు
ఎందుకంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్న టైంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు రిక్రూట్మెంట్ పూర్తవుతుందో తెలియని ఎగ్జామ్స్, ఎంతో కొంత అన్సర్టెనిటీ ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ఒక ఎగ్జామినేషన్ రాయాలని డిసైడ్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలని ఫిక్స్ అయ్యే దిగాలి. అంతేగాని మాట్లాడుకోవడానికి బాగుంటాయండి. హిస్టరీలు, పాలిటీలు, జాగ్రఫీలు, ఎకానమీలు మీకు చాలా బాగా తెలిస్తే మీకు ఎవరు రెండో పూట భోజనం పెట్టరు. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే రాకూడదు, వస్తే ఖచ్చితంగా ఉద్యోగం పొందాలి, అట్లా ఫిక్స్ అవ్వండి. ఇక దీంతో పాటు ఇంకా ఏంటంటే చాలా మంది మీకు చూసి ఉంటారు, మీ మిత్రులు ఎంతో మంది అనేక సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి చాలా బాగా సబ్జెక్ట్ తెలుసని మీకు తెలుసు, కానీ ఎందుకో సర్వీస్ రావట్లేదు. ఎందుకు అలా అంటే వాళ్ళు చేయాల్సింది కాకుండా చేయకూడనివన్నీ చేస్తారు. ఇది ఎలా అంటే మన చేతిలోనేమో హైదరాబాద్ మ్యాప్ పెట్టుకొని మనం బెంగళూరులో తాజ్మహల్ కోసం వెతుకుతున్నాం. లిటరల్గా అంతేనండి. నేను ఏమీ దీంట్లో అతిశయోక్తి చెప్పట్లే. ఎందుకు అలా అంటే ఏం చదవాలో కాకుండా ఏం అవసరం లేదో అది చదివితే, ఇంకొకటి ఇవన్నీ క్లియర్ అవుతాయి ఎప్పటికీ, ఓ 4 ఏళ్ల ప్రిపరేషన్ తర్వాత ఏం చదవాలి ఏం చదవకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాబ్ వస్తే వరుసగా ఆ కుటుంబంలో ఉద్యోగాలు వస్తాయి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇతను ఆల్రెడీ స్ట్రగుల్ చేస్తుంటాడు కాబట్టి ఏది అవసరం లేదో వాళ్ళకి చెప్తాడు కదా. అలా ఎవరైనా చెప్పాలి. ఫ్యాకల్టీ ఏమనుకుంటాడంటే ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే ఫ్యాకల్టీ ఏమనుకుంటాడు, నేను వీళ్ళకి అద్భుతంగా సబ్జెక్ట్ ఇద్దాం అనుకుంటాడు, వీలైనంత వరకు కంటెంట్ డంప్ చేస్తాడు. కానీ ఈ కంటెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఫ్యాకల్టీ చెప్పడండి. ఎందుకు చెప్పడంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటారు. ఇక్కడ దాకా వచ్చారు ఒక అభ్యర్థి అన్నప్పుడు మీరు 100 రకాల ఫిల్టర్లు చేసి ఉంటారు కాబట్టి, చేసే ఒక చోటుకు వచ్చి ఉంటారు కాబట్టి ఇవన్నీ అభ్యర్థికి తెలుసు అనుకుంటారు. అంటే మీరు ఒక కిరాణా షాప్లో వెళ్ళి 1 కేజీ బియ్యం కొనుక్కున్నట్లయితే ఎలా అన్నం వండాలో షాప్ వాడు చెప్పడం, మీకు తెలుసనే అనుకుంటారు. మీరు అడిగితే చెప్తారేమో. కాబట్టి కోచింగ్ ఎప్పుడూ సరే, మీరు ఎక్కడైనా సరే ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కోచింగ్ అనేది ఎప్పుడూ గైడెన్సే. అదేవిధంగా అభ్యర్థి తన ఎఫర్ట్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది. కోచింగ్లో ఫ్యాకల్టీ అందరికీ ఒకేలాగా చెప్తే ఒకరికో ఇద్దరికో ఎందుకు ఉద్యోగాలు వచ్చి మిగతా వాళ్ళకి రావు అంటే వాళ్ళకి ఏదో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రైమరీ స్టేజ్లో గుర్తుపెట్టుకోండి, ఏం చదవాలో తెలియాలి, ఏం చదవకూడదో అంతకన్నా బాగా తెలియాలి. అన్నెసరీ పుస్తకాలు అసలే చదవకూడదు, స్ట్రాటజీ పక్కా ఉండాలి. అలాగే ప్రాక్టీస్ కూడా అవసరం. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఇంకొకటి ఏంటంటే ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి ఏమీ ఉండదండి. ఎగ్జామినేషన్లో కోచింగ్ విషయంలో ప్రిలిమ్స్ క్లాసు మెయిన్స్ క్లాసు ఉండొచ్చు, కానీ అభ్యర్థి ప్రిలిమ్స్ చదివినప్పుడు అసలు ఏమీ తెలియనప్పుడు బేసిక్స్ అర్థం చేసుకుంటాడు, మెయిన్స్కి వచ్చేటప్పటికి దాన్ని భిన్న కోణాల్లో ఎలా రాయాలో తెలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంది, ప్రిలిమ్స్కి ఒక రాష్ట్రపతి, మెయిన్స్కి ఒక రాష్ట్రపతి, గ్రూప్ 1కి ఒక రాష్ట్రపతి, సివిల్స్కి ఒక రాష్ట్రపతి ఉండడు కదా, అదే టాపిక్. కానీ ఆ టాపిక్ని మల్టీ డైమెన్షన్లో ఎప్పుడైతే మనం చదవగలుగుతామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఇది బేసిక్గా ఈ 3-4 ప్రిన్సిపల్సే. ఇంకొకటి ఏంటంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్కి అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. 99% 100% అక్కడే అవసరం లేదు. వాళ్ళందరూ ఇస్రో సైంటిస్టులు, వాళ్ళకి అవసరం. ఇక్కడ నిజం లిటరల్గా కూడా ఆ పర్సెంటేజ్ అంత అక్యురసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు డెమో అన్నారు అనుకోండి, 10:15 అవుతుంది, 10:30 అవుతుంది, ఒక్కోసారి అర్ధగంట లేట్ అవుతుంది. ఇవన్నీ మనకు నడుస్తాయి. పిఎస్ఎల్వీనో జిఎస్ఎల్వీనో లాంచ్ అనుకున్న టైంకి ఒక అర్ధగంట తర్వాత లాంచ్ చేయడం అంటే 1 మినిట్ అటు ఇటు అయినా పోద్ది కదా. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే ఎపతి ఉండాలి, సమాజం పట్ల ఒక బాధ్యత. లేకపోతే ఎవరైనా సరే ఉద్యోగం ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఆశిస్తారు, బాగా కరప్ట్ చేసి దేశాన్ని దోచాలని కాదు. ప్రైమరీగా అది ఎవరికి ఉండదు. ఒక సోషల్ సెక్యూరిటీ, ఒక రకమైన కంఫర్టబుల్ లైఫ్, ఒక మంచి పేరు, కుటుంబం, ఇలాంటివన్నీ కావాలని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసే వ్యక్తికి కొంత గొప్ప వాల్యూ అడిషన్ చేయాలన్న దృక్పథం ఉంటే చాలా తొందరగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఆర్డీఓ అయ్యారు, మీరు ఒక సంతకం పెడితే ఒకటి జీవితం మారిపోద్ది. అంటే ఒకటి రేషన్ కార్డు వచ్చింది అనుకోండి, అటు లైఫ్ లాంగ్, అటు లైఫ్కి మీరు ఏదో ఒక హెల్ప్ చేసినట్టే అవుతుంది. అలా చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉద్యోగాల్లో ఉంటుంది, అది గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే ఉంటుంది. ఇలా మనం అనుకుని, అంటే మన వల్ల కొంచెం, అంటే 99% మంది కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ కష్టము, బాధ, ఇబ్బంది ఇవన్నీ ఎంతో కొంత తెలిసిన వాళ్ళు కాబట్టి సొసైటీ పట్ల కూడా అలా రెస్పాండ్ అవుతారు. కాబట్టి అలా మనం కొంచెం వాల్యూ అడిషన్ చేద్దాము అనుకున్న వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొకటి, ప్రిపరేషన్ అనేది మీరు చేస్తున్నటువంటి సాక్రిఫైజేషన్ కాదండి. చాలా మంది అనుకుంటారు, సార్ ప్రిపేర్ అవుతున్నాను ఏళ్ల తరబడి. ప్రిపరేషన్ ఎప్పుడూ సాక్రిఫైస్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. అలా ఇన్వెస్ట్ చేసినందుకు మీరు మంచి రిటర్న్ తీసుకోవాలి. తీసుకోకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది, మన అమాయకత్వం అవుతుంది, లేకపోతే మన తెలియంతనం కూడా అవుతుంది. కాబట్టి మీరు పక్కా బిజినెస్ అప్రోచ్లో ఉండండి. అంటే ఒక 1 ఇయర్ నేను పెడతాను, ప్రిపేర్ అవుతాను, ఒక ఉద్యోగం రావాలి, అలా దానికి కావాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు ఏం చెప్పినా రూల్ ఆఫ్ థంబ్గా నమ్మొద్దు. నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మంచేదో చెడేదో మీకు తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళండి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ లేదా ఇంకేదైనా సరే మీరేమైనా అడగాలనుకుంటే చకచక అడిగేయచ్చు. ఎందుకంటే
మీరు పొద్దున్న నుంచి వింటున్నారు కదా, నేను కూడా ఎక్కువ టైం ఏం తీసుకోను. మీరు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి, ఏ డౌట్లు ఉన్నా నిర్మోహమాటంగా అడగండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అనుమానాలు, భయాలు ఇలాంటివి ఏవైనా ఈ ఎగ్జామ్కి సంబంధించి, ప్రిపరేషన్కి సంబంధించి ఏవైనా అడగచ్చు. నేను మీకు కంటెంట్ చెప్పలేదు, కంటెంట్ క్లాస్లో చెప్తారు, కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. థాట్ ప్రాసెస్ నేర్పించాలి. ముఖ్యంగా ఎగ్జామ్ ఏంటంటే, ఇప్పుడు ఎలా సార్ నేను కంటెంట్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఉంది, క్వశ్చన్లు ఆన్సర్లు రాయించేస్తే ఇవే వచ్చేస్తాయి, ఇది కరెక్ట్ కాదు. నీకు డ్రైవింగ్ వచ్చు అంటే, సార్ నాకు డ్రైవింగ్ వచ్చు, నేను హైదరాబాద్లోనే బండి నడుపుతానంటే అది ఎట్లాంటి డ్రైవర్ నువ్వు? నీకు డ్రైవింగ్ వస్తే నువ్వు దేశంలో ఎక్కడైనా నడపగలగలగదు కదా. ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు ఆన్సర్ రాయాలి. ఓవరాల్గా కాన్సెప్ట్ అంతా నేర్చుకోవాలి. క్వశ్చన్లు హెల్ప్ అవుతాయి, అది ఓకే. అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్లే వస్తాయి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నువ్వు ఏదొచ్చినా రాయగలిగేటువంటి అవుట్పుట్ ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ రావాలి, అది ప్రిపరేషన్ అంతే. ఇప్పుడు 6వ తరగతి పుస్తకాలు ఇప్పుడు ఎందుకు చదువుతారు ఎన్సీఆర్టీలు అంటే, 6వ తరగతి వాడికి ఆ మెచ్యూరిటీ ఆ రోజు ఉండదు, ఆ రోజు ఎగ్జామ్ కోసమే చదివి ఉంటాడు అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం కోసం చదువుతాడు. ఈ ఉద్యోగం కోసం కాకుండా వాల్యూ అడిషన్ చేస్తున్నాననే థాట్తో కనుక నువ్వు చదవగలిగితే నువ్వు పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే, మీలో కొంతమంది ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు, సార్ నేను ఈ రోజు 3 గంటల్లో ఈ 2 చాప్టర్లు చదవం అనుకున్నాను, ఒకే చాప్టర్ కంప్లీట్ అయింది, మిగతా అవ్వట్లేదు, నేను స్లోగా ఉన్నానని అనుకుంటే మీరు రైట్ వేలో ఉన్నట్టు లెక్క, మీరు రాంగ్ వేలో ఉన్నట్టు కాదు. అనుకున్నవి అనుకున్నట్టు అవ్వవు, అలా కొన్ని రోజుల తర్వాత అవుతాయి, ముందే అవ్వవు. ఇంకొకటి, రోజుకి 24 గంటలు 25 గంటలు ఇట్లా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. మనుషులు అట్లా చదవరు, చెప్పుకుంటారు అంతే. లాస్ట్ ఎగ్జామినేషన్ ముందు 1 నెల 2 నెలల ముందు అది వేరు, కానీ నేను రోజుకు 18 గంటలు చదివాను ఇట్లాంటివన్నీ వేరు. ఇవన్నీ ప్రాక్టికల్ కావు. 6-7 గంటలు సిన్సియర్గా చదివితే చాలు, ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే, నిజంగా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 100 భయాలు ఉంటాయి. ఎగ్జామ్ జరుగుతుందా, నోటిఫికేషన్ వస్తుందా, ఒకవేళ అన్నీ జరిగితే పోస్టులు ఏమన్నా అమ్మేస్తారా. ఎందుకంటే ఇక్కడ మీరందరూ కూడా వాల్యుబుల్ మ్యాన్ పవర్ కదా, మీరు సంపాదించే మానవ వనరు. మీరు ఆ డబ్బు సంపాదించకపోగా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు అంటే, అది హాస్టల్ అనండి, ఫీజు అనండి, కోచింగ్ అనండి, ఇవన్నీ కాకుండా ఒక ఇన్సెక్యూరిటీగా ఉంటారు. మీతో పాటు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాడు ఎక్కడో ఒక చోట పనిచేస్తూ ఏదో సంపాదిస్తున్నప్పుడు వాడు మనం ఫేస్ చేసినప్పుడల్లా మనం కొంచెం ఫీల్ అవుతాం. దీంతో పాటు ఫ్యామిలీ లైఫ్ అనుకోండి, పర్సనల్ లైఫ్ అనుకోండి, ఎంతో కొంత సాక్రిఫైస్ చేయకుండా ఏమీ రావు. కానీ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అనే ధోరణిలో ఉండి కొంచెం ప్లాన్డ్గా వెళ్ళగలిగితే చాలండి. జస్ట్ సిలబస్ తెలుసుకోండి, సిలబస్ కాపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ నుంచే తీసుకోండి, ఆ సిలబస్ కాపీని ఒక 10 సార్లు చదవండి, సిలబస్లో ఉన్నవే చదవండి, సిలబస్లో లేనివి కాకుండా. ఇవి చేయగలిగితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మరొక సందర్భంలో నేను ఓవరాల్గా స్ట్రాటజీ ఏంటి, ఏ చాప్టర్ని ఎలా డీల్ చేయాలి అలా. ఇప్పుడు మీకు రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మధ్య డిఫరెన్స్ 10 పాయింట్లు రాయాలి అంటే 10 పాయింట్లు అట్లా ప్రతి క్వశ్చన్కి రాయగలిగేలాగా చూసుకోగలగాలి. అది ఆ మల్టీ డైమెన్షన్ 360 డిగ్రీ అప్రోచ్ ఎప్పుడైతే వస్తుందో ఎగ్జామినేషన్కి మీరు చాలా ధైర్యంగా వెళ్ళగలరు. ఏమన్నా అడగాలంటే అడిగాయి, ఏమి అనుమానాలు ఏం లేవా, లేకపోతే అన్ని నివృత్తి అయిపోయినాయి ఇంతకుముందే. ఇక్కడ విషయం ఏంటంటేనండి, కొంతమంది ఏమనుకుంటారు, సార్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే నేను స్కూల్లో ఎప్పుడో వదిలేసాను ఈ సబ్జెక్ట్, నాకేమీ తెలియదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటండి, కోచింగ్ సెంటర్లో చాలా సందర్భాల్లో అన్ని కోచింగ్ సెంటర్లు కూడా, ముఖ్యంగా యూపీఎస్సీ కోచింగ్లో ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీలో ఒకసారి చెప్పేసి మళ్ళీ మెయిన్స్ అవి ఇచ్చేస్తారు. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాడు. అంటే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చే 21 ఏళ్ల పిల్లవాడు ఉంటాడు, ఓ 10 ఏళ్ళు సర్వీస్ చేసి, లేకపోతే ఓ 10 ఏళ్ళు హౌస్ వైఫ్గా ఉండి, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు ఎక్కడో ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు. చెప్పేప్పుడు ఫ్యాకల్టీలు ఏం చేస్తారంటే ప్రతిదీ ఫండమెంటల్ నుంచే చెప్తారు. మీకు ప్రతి సబ్జెక్టు ఫండమెంటల్స్ నుంచే చెప్తారు. దానికన్నా ముందు మీరు ఏమీ చేయక్కర్లేదు. మీకు అవకాశం ఉండి సమయం ఉన్నట్లయితే మీరు ఎన్సీఆర్టీలు 6th క్లాస్ నుంచి మీ సిలబస్లో ఉన్నటువంటి వాటిని చదువుకుంటే సరిపోతుంది. ఇక పాలిటీ లాంటివి అనుకోండి, క్లాస్ వినేసి క్లాస్ని ఏ రోజుకి ఆ రోజు చదువుకోగలిగితే మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ అవుతాయి. అదే కన్సర్న్ ఫ్యాకల్టీ మీకు ఏ దానికి సంబంధించి ఆ రెఫరెన్స్ ఎలాగో చెప్తారు. ఇంకా పాలిటీ అంటే ఇక అల్టిమేట్గా మార్కెట్లో ఉన్న ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అనే పుస్తకం ఒకటి పాపులర్ పుస్తకం. ఈ పుస్తకం మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఒక పుస్తకం నేను చదివి దానివల్ల నేను మొత్తం గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇండియా ఈజ్ నాట్ సావరిన్ డిస్కస్ అన్నాడు అనుకో, లేదా ఇండియన్ సావరినిటీ ఈజ్ గ్రాడ్యువలీ డిక్లైన్ అన్నాడు అనుకో. వాట్ ఈజ్ సావర్నిటీ, సార్వభౌమాధికారం అంటే ఏంటో మీకు పుస్తకంలో ఉంటుంది. సార్వభౌమాధికారం బలహీనపడడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది మీకు పుస్తకంలో ఉండదు.
అది న్యూస్ పేపర్ నుంచి, మ్యాగజైన్స్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి ఇలా గ్యాదర్ చేసుకుని ఆర్డర్ చేసుకో. ఇవన్నీ అభ్యర్థి చేసుకోలేడు కాబట్టి క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్ అన్ని డిక్టేట్ చేస్తాడు ఫ్యాకల్టీ. ప్రాక్టికల్గా అంత సమయం పెంచు. ఇప్పుడు మీకు బిర్యానీ తినాలనిపిస్తే మీరు వరి మొక్కలు నాటరు కదా, ఎక్కడ బాగుందో వెళ్తారు, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు అంతే. ఇంకా పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్. ఆ తర్వాత మిగతా ఆడిషన్కి మీరు ఎక్కడికక్కడ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పుస్తకాలు చెప్పడానికి కూడా నేను ధైర్యం చేయట్లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు లక్ష్మీకాంత్ని గైడ్గానే భావించేవాడు ఒకప్పుడు. అంతకన్నా ముందు డిడి బస్సు, సుభాష్ కశ్యప్, ఫాదియా అండ్ ఫాది ఇట్లాంటి పుస్తకాలు ఏమన్నా చెప్తే ఆ పుస్తకం చూస్తేనే భయం అవుతుంది, ఆ సైజుకి, ఆ లాంగ్వేజ్కి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆ పుస్తకాలు అన్నీ తెలుగులో లేవు. అది ఇంకోటి, ఈ మధ్య కాలంలో అంత క్వాలిటీ ఉన్నటువంటి ఆన్సర్లు కూడా నేను చూడలేదండి లిటరల్గా. ఇప్పుడు మనం ఏం చదువుతామో అదే కదా ప్రొడ్యూస్ చేస్తాం, అంతే కదా. అలా సిలబస్ మామూలుగా అయితే ఒక సబ్జెక్ట్ మీకు రోజు 1.5 hour నుంచి 2 hours గినక క్లాస్ నడిస్తే 3 monthsలో ఒక టాపిక్, నా సిలబస్ అంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ లాంటి సిలబస్లో అయితే ఒక 3 monthsలో అవుతుంది. అంటే మీకు కోచింగ్ వాళ్ళు మీకు మిగతా అంతా కమ్యూనికేట్ చేస్తారు. అంటే షెడ్యూల్ మొత్తం 6 నెలలు ఉంటుందా, 7 నెలలు ఉంటుందా అది చెప్తారు. మోర్ దెన్ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంటే చెప్తారు. ఎగ్జామినేషన్కి ఎంత అవసరం అంతకన్నా కొంచెం పైన వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 9 అనే నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. 2 + 2 4, 3 + 1 4 అని నేను చెప్పేసి వదిలేస్తే ఇవి మాత్రమే గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడూ కూడా మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 - 0 = అని ఎగ్జామ్లో అడిగితే నువ్వు అది చెప్పలేదంటే ఎట్లా? నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడూ కూడా ఈ మైండ్ సెట్ వదిలేయండి దయచేసి. అంటే ఇది మనం మీ పొరపాటే లేదండి, వ్యవస్థ అలా తయారైంది. కోచింగ్ వ్యవస్థలో కూడా అలాంటివి మొదట్లో ఉండేవి. ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ రాయాలండి. మీరు ట్రైలర్లు చూడొద్దు సార్, సినిమా చూడండి. ట్రైలర్లు చూస్తే మీకు స్టోరీ ఎలా అర్థమవుతుంది? మొత్తం సినిమా చూస్తేనే స్టోరీ అర్థమవుతుంది. మీరు పాలిటీ విన్నారు, లేదా పాలిటీ చదివారు, లేదా ఇంకో సబ్జెక్ట్ విన్నారు, చదివారు. క్వశ్చన్ ఏదొచ్చినా నేను రాయగలను, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక 15-20 రోజులు మీరు క్లాస్ విన్న తర్వాత మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది అట్లా. అంతేకాని ఇంకొకటి సార్, మీరు ఆలోచించండి, మీరు ఒక ఆర్డీఓ అవ్వాలనుకున్నప్పుడు ఆర్డీఓ స్థాయి వ్యక్తినే కదా ఎగ్జామినర్ ఎంచుకుంటాడు. అలాంటప్పుడు ఒక ప్రశ్నకి ఒక సమాధానం మాత్రమే రాయిస్తే మీరు 9వ తరగతి పిల్లల కాదు కదా, అది వాళ్ళకి ఓకే, మీకు అది కాదు. ఒకవేళ ఎవరన్నా అలా చెప్పినా నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇది ఈరోజు ఏదో చెప్పాను సార్, నేను ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు అనుకోండి. ఒక 4 ఏళ్ళకి ఎక్కడో నేను మీకు కనపడతాను. నువ్వేం చెప్పావు? క్వశ్చన్ చెప్పావు, ఆన్సర్ రాస్తాను, ఇవే దేశం అంతా వస్తాయి, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నాను, నేనే అద్భుతం అని చెప్పావు. నువ్వు 2 + 2 4 అని చెప్పావు, అక్కడ 3 + 1 అని అడిగారు, నువ్వు రాయలేదు అంటావు. అది కరెక్ట్ కాదు. అసలు ఆ మైండ్ సెట్ని తీసేయండి, మీరు మొత్తంగా నేర్చుకోండి సబ్జెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఒక 1 year మీరు కనుక నిజంగా సిన్సియర్గా ప్రిపేర్ అయిన తర్వాత, ముఖ్యంగా పాలిటీ సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నాను, మీరు బయట మాట్లాడే విషయాలు కానీ మీ కమ్యూనికేషన్ కానీ అన్నీ మారుతుంది. ఇప్పుడు టీ కోట దగ్గర ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు చూడండి, మీరే ప్రధానమంత్రి అంటే ఏం చేసేవాడిని పాకిస్తానీ అని, అవన్నీ ఇంకేం మాట్లాడరు, ఎందుకంటే మీకు తెలుస్తాయి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏది రియాలిటీ, ఇవన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయరు. సొసైటీలో కూడా అంటే మిమ్మల్ని చూసి సొసైటీ, లేదా మీ పట్ల సొసైటీ, మీరు సొసైటీ పట్ల ఇవన్నీ చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లిటరల్గా మన అదృష్టం అనండి, దురదృష్టం అనండి, మనం కళ్ళు తెరిచే వరకే 20 ఏళ్ళు దాటిపోతున్నాయండి. ఇప్పుడు మీరు పేపర్లో చూస్తారు సార్, ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీస్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మదర్ సివిల్ సర్వెంట్, వాళ్ళ ఫాదర్ సివిల్ సర్వెంట్, 6వ తరగతి మోడర్న్ ఇండియా అంతా తెలుసు వాడికి, ఆ గైడెన్స్లో పెరిగాడు, లేదా ఆ అమ్మాయి అక్కడ ఆ గైడెన్స్లో పెరిగింది, ఆ వాతావరణమే ఇంట్లో ఉంది కదా. అలాంటప్పుడు వాళ్ళకి రావడంలో పెద్ద మహా అద్భుతమైన గొప్పతనం ఏముందండి? అంతే కదా, ఏమంటారు? గొప్పతనం ఏం లేదు కదా. ఇప్పుడు రోజు పని చేసుకొని కూలీ చేసుకునే కుటుంబంలో నుంచి వచ్చిన వాడికి సర్వీస్ వచ్చిందంటే అది నిజంగా అద్భుతం. ఎందుకలా అంటే ఆ ఎన్విరాన్మెంటే లేకుండా వచ్చాడు కదా, అది. సో ఇక్కడ ఏంటంటే మనం అసలు అవగతం చేసుకోవడానికే చాలా సమయం గడిచిపోతుంది. కాబట్టి ఒకే ఒక అడ్వాంటేజ్ మీకుండే, బలమైన అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఏజ్. ఎందుకంటే 12-13 ఏళ్ల పిల్లవాడికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఉండదు, సీరియస్ కమిట్మెంట్ ఉంటుంది. ఇది ఉన్నవాడికి చకచక అయిపోతుంది ఏదైనా పని. ఆ మెచ్యూరిటీ కూడా ఉంటుంది కదా, సొసైటీని చూసిన ఒక పరిణితి కూడా ఉంటుంది. కాబట్టి రిసీవింగ్ బాగుంటుంది, అప్లికేషన్ బాగుంటుంది, కానీ ట్యూన్ అవ్వడం ఒక్కటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఈ సిట్టింగ్లో మీరు రోజు ఒక 6-7 గంటలు కూర్చున్నారనుకోండి, అది ప్రైమరీ సక్సెస్. లేదా 2 గంటలు కూర్చొని రాయగలిగామా,
అది ఇంకా సక్సెస్. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎప్పుడు రాశారు సార్ ఒక గంట కంటిన్యూషన్గా కూర్చొని? అసలు అవసరం ఎప్పుడు వచ్చింది మీకు? ఇప్పుడు 3 గంటలు రాయాలి. ఒక 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలంటే ఒక ప్రశ్నకి సమాధానం మీరు 10 నిమిషాల్లో రాయాలి. 10 నిమిషాల్లో రాసిన తర్వాత క్వశ్చన్లు డైనమిక్గా ఉంటాయి. ఆ డైనమిక్ క్వశ్చన్కి నేను ఎగ్జామినేషన్లో కూర్చొని అప్పుడు ఆలోచించి రాస్తానంటే ఆలోచించడానికి 20 నిమిషాలు అవుతుంది. ఇంకేం రాస్తారు కదా? కాబట్టి మనం ఎగ్జామినేషన్కి వెళ్ళే నాటికి ఎలాంటి క్వశ్చన్లు వచ్చినా సరే, వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మనం రాయడానికి అనుగుణంగా మనం అంతా ట్యూన్ చేసుకొని వెళ్ళాలి కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 ఉంది, జీవించే హక్కు. జీవించే హక్కు అతిగా విస్తరిస్తోంది, ఇట్ ఈస్ ఓవర్ ఎక్స్పాండ్, డిస్కస్ అన్నాడు అనుకుంది. అతిగా ఎలా విస్తరిస్తుంది? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే హేతుబద్ధంగానే ఉంటుంది కదా. అంటే ఇక్కడ జీవించే హక్కుకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, సహజీవనం జీవించే హక్కులో భాగం, వివాహం జీవించే హక్కులో భాగం, ఇలాంటివి చెప్పినప్పుడు సాంప్రదాయ వ్యవస్థలో ఉన్న మైండ్ సెట్ ఏమనుకుంటుంది? తప్పనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇలా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉన్న కారణాలన్నీ చెప్తే జీవించే హక్కును గూర్చి రాయండి అంటే రాస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అడగట్లేదు. ఇది ఎందుకు ఇలా అని అడుగుతున్నాడు కాబట్టి ఇది మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. ప్రిపేర్ అయి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ 2 ఉందనుకోండి, 2 1 2, 2 ఎక్కం 2 నుంచి 2 10 2 ఎక్కం వరకు చదివి ఉన్నట్లయితే ఎలా అడిగినా చెప్తారు. అలా కాకుండా మనం ఇలాగే చదివి ఉంటే 2 into 9 ఎంత అంటే మళ్ళీ 2 1 2 నుంచి మొదలు పెడతారు. ఆ అవసరం లేకుండా చూడండి. మీరు కోచింగ్ రండి, కోచింగ్ రాకపోండి, ఎగ్జామినేషన్ ఎలా రాస్తారు అనేది మీ వ్యక్తిగతం. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఎగ్జామినేషన్కి కావాల్సిన పూర్తి ప్రిపరేషన్ ఉండి ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వండి. అంతేగాని ఈ క్వశ్చన్లు చదువుకుంటాము, లేకపోతే ఈ పేపర్లు చదువుకుంటాము, ఈ చిన్న మెటీరియల్ చదువుకుంటాము, ఇది పలానా చోట సక్సెస్ అయిందంట, వాడెవడో నోట్స్, వాడి నోట్స్, నీ నోట్స్ కాదు, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు రాసుకో, నీకు ఎలా ఉపయోగపడుతుంది కదా? సో కాబట్టి ఇవి చూసుకోండి, కొంచెం బ్రాడర్గా ఆలోచించండి సార్. అంతే. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నారంటేనే మీరు బ్రాడర్గా ఉంటారని అర్థం. ఏం లేవా? ఓకేనండి. సో మీరు ఈ గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కానీ, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ప్రిపేర్ అవుతానని అనుకోవడం కానీ చేయకండి. ప్రిలిమ్స్ మీకు కాదు, గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిల్టర్ చేయడానికి పెట్టుకున్న ఒక పద్ధతి అంతే. ఇప్పుడు ప్రిలిమ్స్ రాలేదు, ఏం చేస్తారు? ఒకవేళ డ్రాపా, అట్లా కుదరదు. మీరు మీకు ఉద్యోగం కదా మీ టార్గెట్. ఉద్యోగం టార్గెట్ అయినప్పుడు ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ ప్రిపేర్ అవడం ఏంటి? సిలబస్ దాదాపుగా కొన్ని సిమిలారిటీ ఉన్నప్పుడు మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నింటికీ ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయిపోతే ఎప్పుడు కూడా యూపీఎస్సీలో మీరు గమనించండి, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్ అయ్యాక ప్రిలిమ్స్ చెప్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఉద్యోగం కోసం ఆశిస్తున్నాడు, ఈ వ్యక్తి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకొకటి, పొరపాటున మీరు ప్రిలిమ్స్ ఒక్కటే చదువుకున్నారే అనుకుందాం, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 2 నెలల టైమ్స్లో మెయిన్స్ పెట్టారు అనుకోండి, అప్పుడు 6-7 సబ్జెక్టులు లేదా 6 సబ్జెక్టులు, 6 పేపర్లు, సబ్జెక్టులు అనకూడదు, 2 నెలల్లో చదవడానికి కాదు కదా, కనీసం అన్ని చాప్టర్లు ఏవో తిరగడానికి కూడా టైం సరిపోదు. కాబట్టి అలాంటి ప్లాన్ చేయకండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్సే ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోండి. అలాగే చదవండి కూడా, చదివేటప్పుడు కూడా ఇది ప్రిలిమ్స్కి ఇది మెయిన్స్ కాదు. మొత్తం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మెయిన్స్ క్వశ్చన్లు సెగ్రిగేట్ చేయడం ఒక పద్ధతి, అంతేగాని మీ ప్రిపరేషన్ మాత్రం కంబైన్డ్గానే కొనసాగించండి. ఓకేనండి. సో మీలో ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న అందరికీ కూడా, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.